తెలంగాణలో అత్యధిక దళిత ఓట్లు ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని మోసం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ నేత రాంబాబు అన్నారు. వర్గీకరణ పేరుతో దళితులను మోసం చేసేందుకు బీజేపీ కొత్త డ్రామాలాడుతోందని విమర్శించారు. బీజేపీలో ఏనాడు దళితులకు ప్రాధాన్యత లేదని, రాష్ట్రపతులను సైతం కూడా దేవాలయాల గేటు కూడా తాకనివ్వమని చెప్పిన దారుణమైన చరిత్ర బీజేపీదేనని రాంబాబు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి తాటికొండ రాజేని అవమానకరమైనటువంటి రీతిలో బర్తరఫ్ చేసింది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కాదా అనేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు రెండోసారి కేబినెట్ ఫామ్ అయిన తర్వాత మా దగ్గర కేబినెట్ లో లేకుండా చేసి పరిపాలన చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా దగ్గరకు పెద్దన్నగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారిని పలు పర్యాయాలు జైలు పాలు చేసినటువంటి పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా దళితులను ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, దళితులకి 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నారు, ఇల్లు లేనటువంటి పేదవారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఉచిత విద్య KG to PG కల్పిస్తా అన్నారు. వీటిలో అందరూ కూడా మెజార్టీ మాదిగలే ఉంటారు. ఈ ఫలాలన్నీ కూడా మాదిగలకి అందకుండా పోయినటువంటి విషయం మాదిగ సమాజం ఒకసారి గమనించాలి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కుటుంబం అంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది. మన యొక్క పార్టీ అంతా కూడా చేసినటువంటి అవినీతి వల్ల రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది. కూతురు జైల్లో ఉంది, కొడుకు మీద అనేక కేసులున్నాయి, అల్లుడి మీద కేసులున్నాయి, అల్లుడి మీద అనేక అవినీతి మరకలున్నాయి. తన యొక్క తోడలుడి యొక్క కొడుకు మీద కూడా హరితహారం